ఏటా క్రిస్మస్ వేడుకలకు సీఎం రావటం, శంకుస్థాపనలు చేయటం సీఎం జగన్ కు శరామామూలుగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. శంకుస్థాపనలు చేసిన వాటిలో 10% కూడా పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు. కడపలో సీఎం జగన్ పర్యటన వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని శ్రీనివాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్ నట్టేటా ముంచేశారని ధ్వజమెత్తారు. కడప ఉక్కు పరిశ్రమకు తూతూ మంత్రంగా జగన్ 3 సార్లు శంకుస్థాపనలు చేసి ఒక్క ఇటుక కూడా కట్టలేదని శ్రీనివాసులరెడ్డి ఆక్రోశం వెళ్లగక్కారు. నమస్కారం. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు కడప జిల్లా పర్యటనకు వచ్చాడు. నగర ప్రజలకు మాత్రం నరకేతం చూపించాడు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే కడప జిల్లాలో గతంలో ఆయన ప్రారంభోత్సవాలు, ఆయన చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసేదానికి ప్రజలు ఎప్పుడు కూడా ఆతృతగా వచ్చి చూస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారిది ఒక భిన్నమైన వైఖరి. ఈయన వస్తున్నాడంటే ప్రజలందరినీ కూడా ఇండ్లకు పరిమితం చేస్తాడు. నగరాన్నంతా, జిల్లా అంతా కూడా పోలీస్ వలయంలో తీసుకుపోతారు. బయట జనాన్ని ఎవరు తిరగనివ్వరు. పరదాల చాటున తిరుగుతాడు. ఎందుకు ఆయనకు భయమా, అభద్రత? ప్రజలకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గతంలో చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకోలేకపోయినానని మొహం చెల్లడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉండా.